గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ పండగ బాగా జరుపుకున్నారా? భోగి, సంక్రాంతి, ఇంకా అసలు పండగ రేపు కనుముంది. మా పండగ ఎలా జరిగిందంటే ఒక రెడీమేడ్ షర్టు, ఒక 1400 రూపాయల సినిమాకి డబ్బులుతో జరిగింది పండగ. చాలా సింపుల్గా చేసుకున్నాం. భోగి పండగ రోజు ఒక సినిమా చూసాము. మెగాస్టార్ గారి మూవీ, వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించింది మనశంకర్ వరప్రసాద్ మూవీ. రాత్రి ఫస్ట్ షోకి వెళ్ళాం. చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉంది. ఇంకా సంక్రాంతి పండుగ ఇవాళ సైలెంట్గా జరిగిపోయింది, సింపుల్గా. ఈరోజు పెద్ద హంగామా హడావుడి ఏం లేదు. 2 రోజులు అయిపోయింది. ఇంకొక రోజు, రేపు ఒక్కరోజు మెయిన్ పండుగ కనుప్ప పండుగ. కనుప్ప పండుగ అంటే జనరల్గా మనం సండే రోజు మటన్లో చికెన్లో తెచ్చుకుంటాం. అలాగే రేపు కాకపోతే కొద్దిగా ఎక్కువ తెచ్చుకుంటాం. రేపుతో సంక్రాంతి పండుగ ఫినిష్. సంక్రాంతి పండుగకి చాలామంది చాలా రకాలుగా అప్పులు చేసి పండుగలు జరుపుకుంటారు. మళ్ళీ వచ్చే సంవత్సరం పండుగ కూడా అప్పు తీరదు. చాలామంది ఈ పండుగలకు గొల్లైపోతారు. 2-3 రోజులు జాగ్రత్తగా ఓపిక పెడితే ఈ పండగ సింపుల్గానే చేసుకోవచ్చు. మనం హంగామా చేసుకొని నలుగురిని చూసి ఉత్సాహపడి మనసులో బాధ, లోపలేమో ఆనందం చూపించాలనుకుంటాం. పండగ చేసుకున్నవాడి కన్నా పండగ చేసుకున్నవాడే చాలా సంతోషంగా ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే వాడు అప్పు చేయడు కాబట్టి, సింపుల్గా చేసుకుంటాడు కాబట్టి. అంటే ఉండి చేసుకునేది ఒక లెక్క, లేకుండా అందరు చేసుకునేది ఇంకో లెక్క. ఈ సంక్రాంతి పండుగ అనేది చాలా ఖర్చుతో కూడిన పండుగ. చాలా సార్లు కూడా పొద్దుబాక చుట్టాలు రావటము, ఈ పార్టీలని, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. రేపు అసలు పండుగ రేపు ఉంటుంది అనమాట. ఈ ఒక్క 2 రోజులు 3 రోజులు జాగ్రత్తగా ఓపిక పెడితే చాలా ఖర్చు నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 రోజులు ఆనందం పడ్డామనుకో, తర్వాత సంవత్సరం మొత్తం అప్పులు గొడ్డీలు కట్టడం సరిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, మన ఎవరో పండగ కోసం అని చెప్పి ఈ మధ్య ప్రైవేట్ ఫైనాన్స్లు కొన్ని పెట్టున్నారు. ఆ ఫైనాన్స్ అడ్రస్ అడిగారు నన్ను వచ్చి. వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంక్కి బుక్ అయి పెట్టుకొని పండగ ఖర్చులకు 30,000, 20,000, 30,000 అట్టిస్తారంట ఫైనాన్స్. అప్పుడు అనిపించింది నాకు, ఎందుకమ్మా అంటే పండగకి అయ్యా అంది. పండగకి అందరిని పిలుచుకొని అప్పులు చేసి పండగ ఎంజాయ్ చేస్తామని అనుకుంటూ లోపల మనసులో బాధ, ఈ అప్పు మళ్ళీ ఎలా కట్టాలి ఆవేదన వీటితో ఉంటుంది. నాకు తెలిసింది ఏంటంటే, ఈ పండగ 3 రోజులు కనుక మనం గమ్మునుంటే, జాగ్రత్తగా ఉన్నడితే, ఓర్చుకుంటే మళ్ళీ సంవత్సరం అంతా బాధపడే పరిస్థితి రాదు. మేమైతే సినిమా పోయి ఎంజాయ్ చేసాం. మా ఆవిడ నిన్న పండక్కి పిండి వంటలు లేకపోయినా ఏం అవసరం లేదు, సినిమాకి తీసుకెళ్ళమని ఒకటే పట్టుదల పట్టింది. మా అబ్బాయి చెప్పే 4 గంటలకల్లా పోయా, ముందుగా అడ్వాన్స్ బుకింగ్ టికెట్ ఇస్తారంటే మా అబ్బాయి పోయి టికెట్లు తీసుకొని ఫస్ట్ షోకి టికెట్లు తీసుకుని అని చెప్పాడు. నేను ఒక నీళ్ళ క్యాన్ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేసి అందరం 6 గంటలకు బయలుదేరి థియేటర్ కాడికి వెళ్ళాం. థియేటర్ దగ్గర చూడండి సందడి ఎలా ఉందో. ఇలా సినిమాకి అలా కూడా ఉత్సాహం ఏంటంటే, ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్ ముందు ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజే పండగ అనిపిస్తుంది మనకి. సినిమా అంటే మనకి కలెక్షన్ తక్కువగా ఉన్నప్పుడు పోతే అంత ఇంట్రెస్ట్ ఉండదు, అంత ఉత్సాహం కూడా ఉండదు. బహుశా ఒక పండగ కళ ఉత్సాహం అంతా థియేటర్ దగ్గర చూస్తే కనపడింది మాకు. ఇక్కడికి వెళ్ళంగానే మాకు ఒక రకమైన ఉత్సాహం, ఆనందం వచ్చింది. సినిమా ఎలా ఉంటుందో, చిన్నప్పుడు కనుక సినిమాకి వారం రోజుల ముందు నుంచే వెయిట్ చేసేవాళ్ళం అనమాట. ఇంట్లో మా పెద్దవాళ్ళ దగ్గర గోల్ చేసి డబ్బులు తీసుకొని పోయిన రోజులు గుర్తుకొస్తాయి నాకు థియేటర్కి వస్తే. ఎందుకంటే మా తాతయ్య దగ్గర ఇదే శ్రీనివాస్ థియేటర్లో ఇంతకుముందు మేము సినిమా చూడాలంటే మా పొలంలో సొంత ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు ₹5 ఇప్పించుకొని పోయాను సినిమాకి. ₹2.5 టికెట్, ₹2.5 ఖర్చు, మొత్తం ₹5. ₹5 కోసం నేను ఎంతో కష్టపడి పనిచేసి పొలంలో, మా తాతయ్య తీరా డబ్బులు ఇచ్చారు తిడతాడు నన్ను, తిట్టించుకొని ఎర్రటి ఎండలో సినిమా పోయి చూసేవాడిని. అంత పిచ్చి ఒకప్పుడు. అలాంటి మా ఊరు థియేటర్ సాధారణమైన థియేటర్ని ఏసీ థియేటర్ చేశారు, సీటింగ్ మార్చాడు, నెంబర్ సిస్టమ్ పెట్టారు. నాకు అప్పటికిప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సినిమా ఈ థియేటర్లో చూస్తుంటే. అంతా మోడలింగ్ చేశారు. ఇది ఇప్పుడు థియేటర్ కాదు, పాత థియేటరు. నాకన్నా ఒక సంవత్సరం వయసులో పెద్ద థియేటర్ అన్నమాట థియేటరు. ఈ థియేటర్లో సినిమా అయితే చాలా బాగుంది. మేమైతే సినిమా థియేటర్లకు వచ్చేసాం. చూడండి మా ఊరి థియేటర్ ఎలా ఉందో, శ్రీనివాస్ థియేటర్. ఇంటర్వెల్లో అందరూ బయటకు వెళ్తున్నారు. థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. నేను ఇంటర్వెల్లో తీశాను, లైటింగ్లో తీయాలని. అందరూ బయటకు వెళ్తున్నారు. బయటికి పోయి ఇంటర్వెల్లో కావాల్సినవన్నీ తీసుకొచ్చుకొని పాప్కార్ను, ఇకపోతే అదేంది కర్రీపప్పు, ఎగ్ పప్పు తెచ్చుకుందన్న. మా ఊర్లో మీరు చెప్పినట్టు సిటీస్లో రేట్లు ఉండవండి. కర్రీపప్పు ₹40, పాప్కార్న్ ₹60, వాటర్ బాటిల్ ₹30. ఇవి తెచ్చుకొని హాయిగా సినిమాని అయితే ఎంజాయ్ చేసాం. చిరంజీవి సినిమా బిగినింగ్ సినిమా హాల్లో బొమ్మ పడంలోనే ఇక ఎలా ఉందంటే గూస్ బంప్స్ వచ్చినాయండి. ఆ సినిమా ఆ సౌండ్ సిస్టమ్ కానీ, ఆ సంగీతం ఎవరిచ్చారో తెలియదు, అతని పేరు ఇప్పుడు కూడా నాకు తెలియదు. చిరంజీవి గారి సినిమాలో ఫస్ట్ ఫైట్ కానీ, ఫస్ట్ ఆయన సినిమాలో చూపించడంలో సినిమా బాగుంది. భలే ఇంట్రెస్ట్ వచ్చింది. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా ఉత్సాహభరితంగా, ఆనందంగా, సంతోషంగా, ఇంట్రెస్ట్గా సాగింది. ఆ పాటల సంగీతానికి
మాకు చిన్నప్పుడు ఆ డేరా కాడకు పోయి స్టెప్పులు వేసేవాళ్ళు. చాలా కాలం తర్వాత ఈరోజు ఆ ఉక్కు స్టెప్‌కి అందరూ కుర్రోళ్ళందరూ పోయి డేరా కాడ అందరూ ఫోన్‌లో లైట్లు వెలిగించి స్టెప్పులేస్తే నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చినాయండి. ఏమైనా చిరంజీవి గారి సినిమాకి మంచి పాటలు, మంచి సాంగ్స్ ఉంటేనే సినిమా ఇంట్రెస్ట్‌గా ఉంటది. అది అలాంటి సినిమా ఈరోజు మళ్ళా మేము చూసాం. చిరంజీవి గారు పాత 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం ఆయన సినిమాలు ఎలా ఉండేయి అలా ఉంది ఈ సినిమా అయితే. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ వచ్చిన తర్వాత సినిమా అసలు ఇంక వేరే లెవెల్, ఇంకా సూపర్గా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా పండగ భోగి రోజు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ అంటే మాకు ఈ సినిమా అనే సంక్రాంతి పండుగ. పండగలకి ఏ ఊర్లు పోవాలన్నా సినిమాలకు పోయినా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అని మొత్తం సినిమాలన్నీ బాగానే ఉన్నాయంట. సినిమా అయితే మేము సినిమా చూసేసి ఫస్ట్ షో చూసేసి ఇంటికి వచ్చేయడానికి రెడీ అవుతున్నాం. అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఈరోజు వీడియో ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై.